ఈ ధర్నాలో పాల్గొంటున్న పత్రికా సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారం. చాలా న్యాయపరమైన సమస్య, న్యాయపరంగా తీర్చాల్సిన సమస్య ఇది. విమలక్క గారు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో పూర్తిగా జర్నలిజంకి సంబంధించిన విశ్లేషణ పూర్తిగా వచ్చినట్టే. దాంట్లో ఇంత కష్టపడి పనిచేస్తుంది, పుస్తలమ్మి డబ్బులు కట్టిన తర్వాత న్యాయంగా ఇవ్వాల్సిన ఈ స్థలాన్ని ఎందుకు ఇవ్వడం లేదన్నది ఇక్కడ అందరం కలిసి చేయాల్సిన విషయం. 15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు నిద్రపోతున్నాయని అడుగుతున్నాం మేము. హైకోర్టు మొట్టికాయలు వేసినా, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా చలనం లేదా ఈ ప్రభుత్వాలకే అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వట్లేదు? సగం స్థలం ఇచ్చారు, ఇంకా సగం స్థలం ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా మిగిలిన వాళ్ళకందరికి భరోసా ఏంటిది? ఈ విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సర్కార్, ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడారు, రామచంద్రరావు గారు మాట్లాడారు, విహెచ్ గారు మాట్లాడారు. స్థలంని ఏదైతే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పేసి రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ధర్నాలు కావచ్చు, ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, లేకపోతే రాస్తా రోకోలు కావచ్చు, ఏది చేసినా కూడా మేము పూర్తిగా మీకు సంఘీభావం తెలుపుతున్నాం. దానికి పూర్తి స్థాయిలో మద్దతుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వెనకాల మేమున్నాం. మీరు ఇవాళ 4వ పిల్లర్ కింద ఉన్న మీరు ఎన్నో అంశాలని బయటకు తీసుకొస్తూ ప్రజలందరినీ మేల్కొల్పుతుంటే, కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతుంటే చూసి చూడగట్టి ఈ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మనమంతా కలిసి మెడల్ వంచాల్సిందే. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ, మీకు ఈ సమ్మెకి సంఘీభావం తెలుపుతూ మీకు అండదండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ, మా నాయకులు ఈటలన్న గారు వచ్చారు. మరికొంత వారి నుంచి కూడా సంఘీభావం ఇంకా గట్టిగా దొరుకుతుంది. కాబట్టి మేమంతా మీ వెనకాలన్నాం. మనమందరం కలిసి సాధించడానికి గట్టిగా కృషి చేద్దామని చెప్పేసి, ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి తెలియవస్తూ సంఘీభావం తెలుపుతూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.